ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్న మాట్లాడుకుంటా మీరు గద్దర్ గారి గురించి గద్దర్ గారి భావాజాలం గురించి మాట్లాడుతారు, అది వింటేనే హాస్యాస్పదంగా ఉంది. మీరు ఒక క్యాబినెట్ మినిస్టరా కార్పొరేటరా మీరు? ఎందుకంటే మీరు అధికారంలో ఉంటే బీజేపీ భావాజాలం ఉన్న వాళ్లకు, రైట్ వింగ్ భావాజాలం ఉన్న వాళ్ళకే మేము పద్మ అవార్డులు ఇస్తామని చెప్పినట్టుగా ఉంది. మీరు రాష్ట్రపతిని ప్రధానిని చిన్నతనం చేసినట్టుగా ఉంది మీ మాటలు. ఎందుకంటే ఈ దేశంలో మీరు ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక భావాజాలం కోసం పనిచేసిన వారే, ఒక అట్టడుగు వర్గాల కోసం పనిచేసిన వారే. ఈరోజు గద్దర్ గారు కూడా గతంలో ఉద్యమం చేసిన వారు, వెనుకబడ్డ వర్గాల కోసం పోరాటం చేసి పాటలు రాసిరు. మధ్యన మీరు పరేడ్ గ్రౌండ్ లో పెడితే మీ నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా వచ్చిన విషయాన్ని మీరు మర్చిపోయినట్టు. గిదేం పద్ధతి అంటే మీకు సంబంధించి పాటలు వాడినోళ్ళకే ఇస్తారా అని గరానికచ్చిండు. అట్లనే గద్దర్ జీవిడిచినప్పుడు ప్రధాని మోడీ సారు వాళ్ళ ఇంటోళ్లకు రాసిన ఉత్తరాన్ని చదువుకోమని సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇగటు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కూడా ఫైర్ అయిండు. తెలుసుకోవాలి గద్దర్ చరిత్ర. వాడు మొన్న వచ్చినాడు, కౌన్సిలర్ కూడా గెలలేడు. వాడు కౌన్సిలర్ గెలవకుండా ఎంపీ గెలిచి మంత్రి అయినోడు, కేంద్ర హోంశాఖ మంత్రి అయినోడు. అంతకుముందు సోయి లేకుండా మాట్లాడితే సమాజం, తెలంగాణ సమాజం సహించదు. బండి సంజయ్ మాటల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ కోసం సర్వస్వం త్యాగం చేసిన గద్దర్ మీద చిల్లర మాటలు మాట్లాడు కరెక్ట్ కాదని అన్నాడు. మొత్తానికైతే ఇప్పుడు గద్దర్ గురించి బండి సంజయ్ అన్న మాట్లాడిన మాటలు పెద్ద రచనే అవుతున్నాయి. పోన్రి.